స్వయంభూ పద్మావతి అలివేలు మంగ సమేత పుష్కరిణి క్షేత్రం కాశీబుగ్గ దేవస్థానం అనమాట. ఇది శివాలయము. రెండోదొచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. మనకు గుడిలోకి ఎంటర్ కాంగానే కొంచెం ముందుకు వెళ్ళంగానే హనుమంతుడి గుడి ఉంటుంది. ధ్వజస్తంభము, ఆ తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఇక్కడే వచ్చేసి అష్టదశ శక్తి పీఠంలో. ఇప్పుడు హనుమంతుడి వాళ్ళని చూసేద్దాం. ఒక 400 సంవత్సరాల క్రితం వీరి జగన్మోహనాచార్య వారి తాత వాళ్ళ వంశ పూర్వీకులు స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించేసి ఈ గుహల మధ్య నేనున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎక్స్ప్లోర్ విత్ ప్రియాలో ఈరోజు అయితే బడంగ్పేట్లోని ఫేమస్ టెంపుల్ని చూపించిపోతున్నాను అనమాట. ఇది చాలా పురాతనమైన టెంపుల్, చాలా చాలా బాగుంటుంది. సో మేము రెగ్యులర్గా ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటాము. స్వయంభూ పద్మావతి అలివేలు మంగ సమేత పుష్కరిణి క్షేత్రం కాశీబుగ్గ దేవస్థానం అనమాట ఇది. సో ఈ టెంపుల్ అయితే చాలా పాతకాలందండి. చాలా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్లో విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా ఇక్కడ వెలిసారనమాట కొండ గృహల్లో. ఈ టెంపుల్ ఆవరణ అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఫెస్టివల్స్ అయితే చాలా బాగా చేస్తారండి. మేమైతే అనుకోకుండా బతుకమ్మ ఫస్ట్ డేన వెళ్ళామన్నమాట. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. మీకు వచ్చేటప్పుడు చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. బతుకమ్మ ఒక్కటే కాదండి, దీపావళికి, కార్తీక పౌర్ణమికి, శివరాత్రికి ఇలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పూజలు చేస్తారనమాట. చాలా బాగుంటుంది. మనకి ఎంటర్ అవ్వంగానే ఇక్కడ నవగ్రహాలు అయితే ఉంటాయి. కాళ్ళు కడుక్కొని ముందుకు వెళ్ళంగానే. సో ఇదిగోండి ఇవే. ఒకటి శివాలయము, రెండోది వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీబుగ్గ శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానము. ఇది బడంగ్పేట నుండి వచ్చిన తర్వాత కాశీబుగ్గ దేవస్థానం ఎక్కడ ఉందన్నా ఎవరైనా చెప్తారండి. కొంచెం లోపలికి వెళ్తేనే కనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్. బాలాపూర్ క్రాస్ రోడ్ నుండి మీరు అలానే లోపలికి వస్తే బడంగ్పేట వస్తుంది. బడంగ్పేటలో సెంటర్ నుండి కొంచెం లోపలికే ఉంటుందన్నమాట ఈ దేవస్థానం అనేది. చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మాకైతే చాలాసార్లు ఈ టెంపుల్కి రావడం, మంచి జరగడం అయితే జరిగింది. మాకెప్పుడు తీరిక సమయంలో ఉన్న ఈ టెంపుల్కి వస్తూ ఉంటామన్నమాట. ఇంక ఈసారి ఎక్స్ప్లోర్ చేసేద్దామని మొత్తం వీడియో తీశాను టెంపుల్ అంతా కూడా. మనకు గుడిలోకి ఎంటర్ కాగానే కొంచెం ముందుకు వెళ్ళంగానే హనుమంతుడి గుడి ఉంటుంది. తర్వాత ధ్వజస్తంభము, ఆ తర్వాత లోపటి గుడి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు నాగదేవత, అలానే శివలింగం, నంది, వినాయకుడు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే మనం ఒక ప్రదక్షిణ చేద్దాము. ప్రదక్షిణ చేస్తూ చుట్టూ ఏమున్నాయో కూడా చూపిస్తాను. ఇక్కడ కుమారస్వామి, వినాయకుడు, పార్వతీదేవి, శివుడు ఉన్నాడు. అలానే ఇక్కడ ఒక చెట్టుకి నాగదేవత అయితే ఇక్కడ పెట్టారు కింద. సో నాగుల చవితికి అలాంటి టైంలో కూడా ఇక్కడ పాలు పోయడం, పూజలు జరగడం ఉంటుందన్నమాట. ఈ బ్యాక్ సైడ్కి టెంపుల్కి చూడండి, శివుడికి అన్నపూర్ణాదేవి అన్నం పెడుతున్నట్టుగా ఫోటో డిజైన్ చేశారు. నెక్స్ట్ థర్డ్ సైడ్ వచ్చేసి మనకు శివుడు, పార్వతి, వినాయకుడు అన్నమాట. అలానే మనకు ఇంకో పక్కన ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఇక్కడే ప్రతి ఒక్కటి కూడా పిక్చర్తో సహా దాని గురించి రాశారనమాట. మనకు ఒక్క సైడ్నే చూస్తే ఒక ప్రత్యేకత, ఇంకో సైడ్ని చూస్తే ఇంకో ప్రత్యేకత అలా ఉంటుంది. పక్కనే వచ్చేసి అష్టదశ శక్తి పీఠంలు ఉన్నాయన్నమాట. సో ఇలా ఉందండి. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు. ప్రతి ఒక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. గుడి అయితే చాలా బాగుంటుందండి. హైదరాబాద్లో ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా విజిట్ చేయండి టెంపుల్ని. మీరు బాలాపూర్ గణేశుడు తెలిసినట్టయితే బాలాపూర్ నుండి కొంచెం ముందుకు వచ్చినట్టయితే బడంగ్పేట ఉంటుంది. బడంగ్పేటలోనే ఈ టెంపుల్ అనేది ఉందన్నమాట. చాలా పురాతనమైనది, 600 సంవత్సరాల క్రితం అన్నమాట. ఇప్పుడు హనుమంతుడు వాళ్ళని చూసేద్దాం. పైన టెంపుల్, హనుమంతుడు చుట్టూతా అంతా కూడా గోల్డెన్ కలర్లో డిజైన్ చేశారండి. ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి. ఇక్కడంతా కూడా వినాయకుడిని, హనుమంతుడిని అంతా ఇలా గోల్డెన్ కలర్లో డిజైన్ చేశారనమాట. చాలా చాలా బాగుంటుంది చూడ్డానికైతే. మెయిన్ గుడిలో కూడా చూపిస్తాను.
హనుమంతుడు చూడండి దర్శనం చేసుకోండి. చాలా మంచిగా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ టెంపుల్‌లో అయితే. పంతులు గారితో కూడా మాట్లాడిస్తాను. సో, ఇక్కడైతే శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీబుగ్గ శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానము బడంగ్‌పేట అనమాట. ఎంట్రీలో చూడండి ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారు కదా! లోపలికి వెళ్ళిన వెంటనే వినాయకుడు, అలానే అటుపక్క కూడా ఉంటారనమాట. మెయిన్ దేవుడనమాట. నేనిక్కడ ఎక్కువ సేపు వీడియో తీయలేదు. కొంచెం కొంచెం సేపే చూపిచ్చాను. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామిని కూడా చూపిస్తాననమాట. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా వెళ్దాము. ఈ టెంపుల్‌లో దసరా, దీపావళి, శివరాత్రి ఇలా ప్రతి ఒక్క పండగని ఒక ప్రత్యేకంగా జరుపుతారనమాట. చాలా చాలా బావుంటుంది. మేము పండగ టైంలో ఖచ్చితంగా ఈ టెంపుల్‌కెళ్తాము. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే మరో ప్రత్యేకత కూడా ఉందండి. చాలా పెద్ద టెంపుల్స్‌లోనే మనకు శివలింగానికి అభిషేకం చేసే సదుపాయం అయితే ఉంటుంది. చిన్న చిన్న టెంపుల్స్‌లో అయితే ఉండదు. కానీ ఇక్కడ ఆ సదుపాయం కూడా ఉందనమాట. మనం స్వయంగా శివుడికి మన చేతులతో అభిషేకం చేయొచ్చు. అండ్ పక్కనే వచ్చేసి వినాయకుడు ఉన్నాడు. అక్కడ కొబ్బరికాయ కొట్టొచ్చనమాట. సో, మనమే అభిషేకం చేసి మన కోరికను శివుడికి చెప్పొచ్చు. చాలా బావుంటుంది. ముందు నందీశ్వరుడు ఉంటారనమాట. ముందు నుండి కూడా చూపిస్తాను. ఇదిగోండి శివుడు, నంది, పక్కన వచ్చేసరికి వినాయకుడు, అలానే నాగదేవుడు. పైనొచ్చేసి రాయితో శివుడిని చేశారు శివలింగము. అది కూడా చాలా బావుంటుందండి. ఇక్కడైతే ప్రతి ఒక్కటి చెప్పాను కదా! ఒక ప్రత్యేకతగా ఉంటుంది. ఖచ్చితంగా టెంపుల్‌ని దర్శించుకోండి వీలైనట్టయితే మీరు హైదరాబాద్‌లో ఉన్నట్టయితే. ఇంకా మన ఛానల్‌లో ఇలాంటి టెంపుల్ వీడియోస్, ప్రత్యేకమైన ట్రావెలింగ్ ప్లేసెస్ అయితే ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకొచ్చేస్తాయి. ఇదిగోండి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్దాం. శివుడిని దర్శించుకొని వచ్చిన వెంటనే పక్కగా మనకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఒక కొండ గృహలో ఆయన స్వయంగా వెలిసారనమాట. అది కూడా చూపిస్తాను. మనకు ఎంటర్ అవ్వంగానే ఇక్కడ కూడా ధ్వజస్తంభం ఉంది. అలానే కొంచెం ముందుకు వెళ్ళంగానే హనుమంతుడి గుడి కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ డిస్‌ప్లే కూడా ఇచ్చారు. చాలా బావుందండి. ఇక్కడ చూడండి ఇది కూడా బంగారం రంగులో మెరిసిపోతూ ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే టెంపుల్ అనమాట. ఇంకోటి ఈ ఇక్కడ పూజలు చేసుకునే అవకాశం గూడా ఉంది. ఏదన్నా చిన్న చిన్న పూజలు కానియండి. ఇంకోటి స్వామి మాల వేసుకుంటారు కదండీ! వాళ్ళు గూడా వచ్చి ఈ ఆవరణలో పూజలు చేసుకుంటూ ఉంటారు. అలానే కొంచెం ముందుకెళ్ళినట్టయితే రామానుజాచార్యుల గారి టెంపుల్ కూడా ఉందన్నమాట. ఈ గుడిలోనే ప్రత్యేకంగా ఆయనకొక ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బావుందండి. ఇదిగోండి రామానుజాచారి నుండి మనం కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనకు మెయిన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఎంట్రన్స్‌లోనే మనకిక్కడ వెంకటేశ్వర స్వామినైతే పెట్టడం జరిగింది. అలానే మన హనుమంతుడు కూడా అనమాట. ఇందాక మనం శివుడి టెంపుల్ దగ్గర చూసినట్టయితే మొత్తం బంగారం రంగులో ఉంది కదండీ! కానీ ఇక్కడ కాషాయం రంగు అనమాట. మన హనుమంతుడి వారిని ఎలా అయితే చూస్తామో ప్రతి టెంపుల్‌లో ఇక్కడ కూడా అలానే ఉంది. తమలపాకులు అలా పూజిస్తారు పెట్టేసి. ఇంకా ఇది ధ్వజస్తంభం కింద చిన్న టెంపుల్ అనమాట. అలానే ఇక్కడ టెంపుల్ విశేషాలను, ఈ టెంపుల్ ఎప్పుడొచ్చింది, ఏంటి అనేది పంతులు గారిని కనుక్కొని క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆయన ద్వారానే చెప్పిస్తాననమాట. సో, టెంపుల్ ఆవరణ అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా బావుంటుందండి. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి ఒక గృహలాగా ఉంటుందండి. పాతకాలం గృహలాగా. ఇదిగోండి చూడండి. చాలా చాలా బావుంటుంది. ఇక్కడ స్వయంగా వెలిసారు కాబట్టి ఆ మోడల్‌నయితే ఏమీ పాడు చేయకుండా సేమ్ అలానే ఉంచేసి స్వామివారిని అలంకరించడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పుడు ఆ స్వామివారు ఎలా వచ్చారు, ఏంటి అనేది వీరి మాటల్లోనే చూద్దాం. అయితే సంపత్ కుమారాచార్య అండి. అర్చకత్వం చేస్తున్నాను. ఈ సంవత్సరం నుంచి నడుస్తున్నాయి. ఇక్కడ ఆలయ ధర్మకర్తలు జగన్మోహనాచార్యులు, మదన్ మోహనాచార్య వారు. వీరి 5వ తరం ముందు నుంచి ఈ దేవాలయం వారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం పూజా కార్యక్రమం నిర్వహణ చేస్తున్నారు అనమాట.
దాదాపు ఒక 400 సంవత్సరాల క్రితం వీరి జగన్మోహనాచార్య వారి తాత వాళ్ళ వంశ పూర్వీకులు ఆ రాఘవాచార్యులు పేరుంటుంది. వారు తిరుమలని వెళ్దామని చెప్పేసి బయలుదేరి వెళ్ళిండట. ఈ ప్రాంతం లాగానే స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించేసి ఈ గుహల మధ్య నేనున్నా అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత మొత్తం చూసేసరికి మొత్తం కొండ గుట్ట అడవి ప్రాంతం అన్నమాట. చూసేసరికి చిన్న సందు మధ్యలో స్వామి చూసేసరికి స్వామి వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారితో సహా వెలుగుకుంటూ కనిపించుకోవాలి. ఈ మొత్తం అడవి ప్రాంతాల్లో స్వామి ఎట్లా కనిపించాడు అని చెప్పేసి చూసినాను. అప్పటి నుంచి మంచి దేవాలయం ప్రాకార నిర్మాణం చేసి మంచి వైభవం చేసుకుంది. ముందట పుష్కరిణి క్షేత్రం. పుష్కరిణి ఏంటంటే ఇక్కడికి నీటి ద్వారా సొరంగ మార్గం ఉందని చెప్పేసి ప్రతీతి. ఇక్కడ కాశీలో ఇక్కడ సంధ్యావనం చేసుకునే పాత్ర ఏమైనా సరే ఇక్కడ కనిపించేది. మొత్తం ఒక బుగ్గలాగా వచ్చేసి ఆ పాత్రలు కానీ కొండలు కనిపించేవి. ఇక్కడికి కాశీకి సంగముద్రం అప్పట్లో బహు ప్రాచుర్యం ఉంది. స్వామివారి దగ్గరనే ఇక్కడ పక్కన కాశీ బుగ్గ శివుడు నారాయణ ఒకటే దగ్గర చెప్పేసి చెప్పారు. కాశీ బుగ్గ శివుడు నారాయణ ఒకటే ఇంచే స్వామి కొంగు బంగారం నుండి ఏ కోరికలు కోరికైనా కొని తప్పకుండా నెరవేరుస్తూ ఉంటారు. అది విషయం. జై శివ. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదండి. ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్దాం. కోనేరు అయితే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మార్నింగ్ టైంలో ఇంకా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా వీలైనప్పుడు మార్నింగ్ టైంలో వెళ్ళి మీకోసం ప్రత్యేకంగా షూట్ చేసి మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా ఇలాంటి టెంపుల్ వ్లాగ్స్ అనేవి మీకు ఇంకా వీడియోస్ అయితే తీసుకొస్తాను, వాటి గురించి తెలుసుకొని. ఇప్పుడైతే మనము కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం. కోనేరు కన్నా ముందు మళ్ళీ ఇంకా నాగదేవత అయితే ఉంటుంది ఇక్కడ. సో దండం పెట్టేసుకొని కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం మనము. ప్రతి ఫెస్టివల్కి కూడా కోనేరుకి ఒక కళ వచ్చేస్తుందండి. బతుకమ్మ పండగ కానివ్వండి, అలానే కార్తీక పౌర్ణమికి కానివ్వండి, ఇక్కడ కోనేరుని బాగా అలంకరించి మంచిగా చూసుకుంటారనమాట. చాలా బాగుంటుంది. సో చుట్టుపక్కల కూడా ఇంకోటి అటు సైడ్ కూడా మెట్లు అవన్నీ ఉంటాయి. నైట్ టైం వ్యూ అయితే సరిగ్గా కనపడట్లేదు. ఈసారి మార్నింగ్ టైం వ్యూ చూపిస్తాను కోనేరు అంతా కూడా. అనుకోకుండా మేము బతుకమ్మ ఫెస్టివల్ జరిగే టైంలో వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అప్పటికి ఎవ్వరూ రాలేదు. నేను టెంపుల్ని అంతా కూడా షూట్ చేసి వచ్చేసరికి అందరూ వచ్చేసారనమాట. బతుకమ్మ ఆడి కొంతమంది బతుకమ్మని తీసుకొచ్చారు కోనేరు దగ్గరికి, ఇంకొంతమంది బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఇలా ఉందన్నమాట టెంపుల్ బాగుందా అండి? మీకు ఎలా అనిపించింది టెంపుల్? ఇంకా ఇలాంటి టెంపుల్ వీడియోస్ మీకు కావాలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలా అనిపించింది అనేది కూడా నాకు చెప్పండి. ఇంకా మన ఛానల్లో ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇలాంటి టెంపుల్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి. ప్లేలిస్ట్లో పెడతాను. ప్రతి ఊరిది నేను ఎక్కడికి వెళ్ళాను అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ టెంపుల్ గురించి తెలిసి వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి. దానికి నేనే నిదర్శనం. మా మ్యారేజ్ అయిన సెకండ్ డే మేము ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాము. ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. సో మాకు వెళ్ళాలనిపించినప్పుడల్లా ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటాము. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కొంచెం బూస్టప్గా ఉండి ఇలాంటి మంచి మంచి టెంపుల్ వీడియోస్ అయితే మీ ముందుకు తెచ్చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ పెట్టుకోండి. అలా రీసెంట్గా అయితే 2 days బ్యాక్ ఎక్స్ప్లోర్ విత్ ప్రియా ఛానల్ అయితే యూట్యూబ్ రిమూవ్ చేసిందండి. 4.5 yearsగా నేను చాలా కష్టపడి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎందుకు వెళ్ళిపోయింది అనేది నాకు అర్థం కావట్లేదు. చాలా ట్రై చేశాను అన్ని విధాలుగా. 2 days నుండి నిద్ర కూడా పోలేదు సరిగ్గా. సో ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా ఇందులో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆ ఛానల్ రావాలనే కోరుకుంటున్నాను. మీరు కూడా ఆ ఛానల్ రావాలని ఖచ్చితంగా కోరుకోండి. చాలా బాధగా ఉంది. 4.5 yearsగా ఛానల్ని ఇంప్రూవ్ చేస్తూ 30K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా ట్రావెలింగ్ వీడియోస్ ఈ ఛానల్లో అయితే వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ నుండి ట్రావెలింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. మిస్ కాకండి.